మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వానలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ, ప్రాణహిత, వార్తా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. రాష్ట్ర సరిహద్దుల్లో నదుల్లో నాటు పడవల ప్రయాణాలు నిలిపివేశారు. నదుల బ్యాక్ వాటర్తో ఇప్పటికే పంట పొలాలు నీట మునగగా పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, పెన్గంగ, వార్దా నదితో పాటు ప్రాణహిత నదుల్లో చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో అనేది కొనసాగుతుంది. చూడొచ్చు, ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగ నది వద్ద ఉన్నాం. ప్రస్తుతం పెన్గంగ నదిలో అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 60,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది. కాసేపటి వరకు ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే పైన ఎగువన ఉన్న మహారాష్ట్రలో పెన్గంగపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తారని చెప్తున్నారు. దానివల్ల కొంత ప్రవాహం అనేది పెరిగింది. దాంతోపాటు నాసిక్లో ఉన్న గంగాసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల అటు గోదావరిలోనూ ఇటు గోదావరి ఉపనదులైన ఈ పెన్గంగ నదికి కూడా భారీగా వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. కొత్తగా వాగుల్లో నదుల్లోకి నీరు వచ్చి చేయడం వల్ల జనాలు కొంత స్వాగతం పలుకుతున్నారు, పూజలు చేస్తున్నారు. గంగమ్మ తల్లికి చల్లగా చూడాలి, నదుల వల్ల ఎలాంటి పంటలకు కానీ ప్రాణ నష్టం ఉండకుండా సుభిక్షంగా సంవత్సరం పొడవునా నదుల్లో నీళ్లు ఉండాలని చెప్పేసి స్థానికులు, చుట్టుపక్కలకు సంబంధించిన కొంతమంది గ్రామాల ప్రజలంతా కూడా పూజలు చేస్తున్నారు. ఫ్లో అనేది పెరుగుతూ వస్తుంది. గతేడాది చూసాం, పెన్గంగ బ్రిడ్జిని తాకుతూ దాదాపు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నది ఒక్కసారిగా పెన్గంగలోకి వచ్చి చేరింది. కేవలం ఈ ఆదిలాబాద్ జిల్లానే కాదు, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడితే చాలు పెన్గంగ నది అనేది ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర వైపు అటు ప్రయాణం చేస్తుంటారు కాబట్టి ఆ ప్రయాణాలన్నింటినీ కూడా ప్రస్తుతం నాటు పడవల ప్రయాణాలను ఆపేశారు. చింతనమానిపల్లె మండలం దిందా వద్ద కూడా వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ప్రాణహిత బ్యాక్ వాటర్తో ఆ దిందా గ్రామానికి పూర్తిగా రాకపోకలు అనేటివి ప్రస్తుతం నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకుంది. అటు గూడెం వద్ద కూడా ప్రాణహితకు సంబంధించిన బ్యాక్ వాటర్ రావడం వల్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు వాంకిడి మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో లో లెవెల్ వంతెన పైనుంచి నీరు ప్రవహించడం వల్ల రాకపోకలు అనేటివి నిలిచిపోయాయి. ఇటు కడెం ప్రాజెక్టుకి కూడా కొంత ప్రవాహం అనేది వరద పెరిగిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున కొంత చాలా గ్రామాలకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో నదులైతే పూర్తిగా ఇన్ఫ్లో అనేది ప్రారంభమైంది. అన్ని నదుల్లో కూడా నీరు అనేది పుష్కలంగా ప్రస్తుతం అయితే ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం కేవలం 60,000 క్యూసెక్కులు మాత్రమే ఇంకా ఉధృతంగా ప్రవహించి దాదాపు 2 లక్షల వరకు కూడా ఈ ప్రవాహం అనేది వరద ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. చేపల వేటకు కానీ, పశువుల కాపర్లు, అటు గొర్రెల కాపర్లు కానీ, రైతులు ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. సో మనకందున్న సమాచారం ప్రకారం కాసేపటి క్రితమే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా భారీ వర్షాలు, ఈ ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత, నదుల్లో పెరుగుతున్న వరద పైన ఆయన స్పందించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి, టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి, DDRF బృందాలు 4 జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాసేపటి క్రితమే ఆయన అధికారులకు ఫోన్లో మాట్లాడి సూచనలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇంకా ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షం పడుతుంది కాబట్టి నాసిక్ జిల్లాలో, నాందేడ్ జిల్లాలో ఈ కనెక్టివిటీ గోదావరి, పెన్గంగకు అక్కడి నుంచే ఉంది కాబట్టి ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.